అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి ప్రభు మరొక అనుదిన ధ్యానం కొరకాయ ప్రభువును సిద్ధపరిచినాడు. దాన్ని బట్టి మనను ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో మనం చాలా విషయాలు, నూతన విషయాలు నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు కూడా మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. దినాల్లో ప్రభు మనకిచ్చిన భారం ఏంటంటే, ప్రస్తున్నటువంటి సంఘములో కలవరములు, సమాజంలో కలవరములు, దేశాల్లో కలవరములు, మత కలవరములు, మరి రకరకాలైనటువంటి బోధలు, అనేక రకాలైనటువంటి యొక్క కలవరాలు ఉంటున్నటువంటి ఈ దినాల్లో మనకు కావలసిన మాటలు ఏందో దేవుడు చక్కగా మనకు ఇస్తూ ఉంటున్నాడు. దయచేసి మీరు అందరూ కూడా శ్రద్ధగా వాటిని వింటూ రండి. అవునా కాదని పరిశీలించండి. చెప్పే మాటలు వాస్తవమా కాదా, అయితే ఏమైనా కల్పించేమైనా చెప్తున్నారా, వాక్యం లేకుండా ఏమైనా చెప్తున్నారా, లేక స్వార్థం కొరకు ఏమైనా చెప్తున్నారా అని ఆలోచన చేయాలా. అప్పుడు అది నీకు వాక్యానుసారంగా ఉంది అని అనుకుంటే దాన్ని వెంబడించు. అది వాక్యానుసారంగా లేదనుకో, విడిచిపెట్టేసేసి. అందుకనే మరి పౌలు ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడు తెలిసాగా? నేను మనుషులను మెప్పించే యొక్క బోధలు చేయను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? మనుషులు మెచ్చుకునే బోధలు చాలా ఉన్నాయి, దాని కొరకు చాలామంది ప్రయాసపడతారు. అది కాదు, ఉన్నది వాక్యం ఉన్నట్లుగా మనం వినాలి. ఇది అవునా కాదని పరిశోధించాలి. అవునైతే దాన్ని వెంబడించాలి, కాదంటే దాని నుంచి దూరపరచాలి. అది కరెక్ట్ అయినటువంటి విధానం. సరే, ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాం. ప్రేంగల మాపలో తండ్రి, నమ్మకం దేవా, నీకు స్తోత్రాలు. మీరు రాత్రి అంతా కాపాడారు, ఉదయకాలం సజ్జులుగా ఉంచారు. మీరు మాట్లాడేటువంటి దేవుడు. ఈ చిరుదినాల్లో మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మా కుటుంబాలను కట్టుకోవడానికి, మా సంఘాలను నిర్మించుకోవడానికి, మా సేవలో మా ప్రభు అభివృద్ధి వచ్చేదాని కొరకని మీ దయగల మాటల కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయ్యా, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రతి యవనస్తులను, ప్రతి వృద్ధులను, ప్రతి సహోదరిని సరైన మార్గంలో నడిపించు ప్రభా. మా తండ్రి, తద్వారా వారు కూడా ఆత్మీయంగా ఎదగడమే కాదు, మీ దగ్గరికి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. పరలోక రాజ్యంలో ప్రవేశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రభు విషయాలు దయతో మమ్మలను జ్ఞాపకం చేసుకొని కొన్ని నిమిషాల మీద ఆశను అభిషేకించి ఈ యొక్క అనుదిన పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు మేలుకరంగా ఉంచమని ప్రార్థన చేస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడి కొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ రోజుల్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అదేమిటంటే, మీ ప్రశ్న మా జాబ్, బైబిల్ ఆధారంగా. కాబట్టి మీకున్నటువంటి ఈ దినాల్లో అనేక రకరకాల ప్రశ్నలు ఉంటాయి. కొంతమంది హృదయంలో ఉంచుకుంటారు, కొంతమంది బహిరంగంగా బయటపడతారు. చాలామంది హృదయంలో నుంచి బయటకు రాకుండా అవిశ్వాసులు అయిపోతారు. అందుకనే మీకున్న సమస్తమైన సందేహాలు తెచ్చుకునే రీతిగా ఈ బైబిల్ యొక్క క్రమాన్ని మనం పాటిస్తూ వస్తుంటున్నాము. కార్యక్రమాన్ని మీరు వింటూ రండి, అర్థం చేసుకుంటూ రండి. అనుమానాలు ఏమైనా ఉంటే అది మమ్మల్ని కామెంట్ రూపంలోనైనా ఫోన్ చేసి అయినా అడగవచ్చు. వాటన్నిటికీ చక్కగా మేము జవాబులు ఇస్తాం. సరే, అంశానికి వస్తాం త్వరగా. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, ఏ బోధ వింటే పరలోకానికి వెళతాం, ఏ బోధ పరలోకం నుంచి మనం తప్పిస్తుంది అనేటటువంటి దాని మీద మనం ఈ రోజున కొన్ని విషయాలు ధ్యానించబోతుంటున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక సంఘం నిర్మించాలన్నా, ఒక సేవ చేయాలన్నా, లేక ఒక చర్చ్ కట్టాలన్నా, ఏది నువ్వు చేయాలన్నా క్రైస్తవ సంబంధం అనేది బోధ అవసరము. ఆ బోధ లేకపోతే నువ్వు ఏమీ చేయలేము, మనం ఏమీ చేయలేము. సంఘం కట్టలేము, సేవ చేయలేము, చర్చిలు కట్టలేము, ఏమీ చేయలేము. అందుకనే ఒక సంఘానికి కానీ, లేక చర్చికి కానీ, లేక ఒక సేవకు కానీ, దేనికైనా పునాది ఏదంటే బోధే. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన బోధ చేశాడు. దీనిని కొండ మీద ప్రసంగం అంటారు, ద సర్మన్ ఆన్ ద మౌంట్. ఈ బోధన కానీ అనుసరిస్తే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి వెళతారు. ఈ బోధన అనుసరించకపోతే పరలోక రాజ్యం అందు కాదు.
ఇప్పుడు దీనిని గురించి మీకు కొంత వివరణగా చెప్తాను, అర్థం చేసుకురండి. 3 రకాలైనటువంటి బోధలు ఉన్నాయి. మొదటి బోధ ఏదంటే అన్యబోధ. అన్యబోధ అంటే అన్యులు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి యొక్క విధానంలో, మతంలో, దేవుడికి ఆ విధానాల్లో వారు బోధిస్తూ వస్తారు, అన్యబోధ అంటారు. రెండవ బోధ ఏంటంటే యూదా బోధ అంటారు. అంటే యూదా మతము, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి యూదా మతము, ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. ఆ యూదా బోధ ఒకటి ఉంటుంది. వాళ్ళే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేసినటువంటి వారు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమనంటే శాస్త్రుల యొక్క పులిసిన పిండిని గురించి, వారి బోధన గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు. అందుకని ప్రియులారా, వాళ్ళ యొక్క బోధ రెండవది, యూదా బోధ రెండవది. ఇక మూడవ బోధ ఏది అంటే ఇది క్రైస్తవ బోధ. ఇది క్రైస్తవ బోధ. అంటే క్రైస్తవ బోధ ఏది అంటే అన్యుల్లో నుంచి క్రీస్తుని అంగీకరించిన వారు, యూదుల్లో నుంచి క్రీస్తుని అంగీకరించిన వారు వీరొక సంఘముగా ఏర్పడి దీనిని క్రైస్తవ బోధ అంటారు. కాబట్టి ఈ మూటిల్లో మనము ఏ బోధ ఫాలో కావాలి అంటే అన్య బోధలు కానీ వింటేమో పరలోక రాజ్యానికి వెళ్ళవు, యూదా బోధ విన్నా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళవు. తర్వాత క్రైస్తవ బోధలో కూడా కొన్ని వాక్యానుసారమైన బోధలు వింటేనే పరలోక రాజ్యం వస్తుంది. వాటిల్లో కూడా సరైనటువంటిది లేకపోతే పరలోక రాజ్యాన్ని మనము పోగొట్టుకుంటాం. ఇప్పుడు అన్య బోధలు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో హిందూ మతం అనేది ఒకటి ఉంటుంది, చైనాలోకి వెళితే బౌద్ధ మతం అనేది ఒకటి ఉంటుంది, టిబెట్ ప్రాంతంలో బౌద్ధ మతం అనేది ఒకటి ఉంటుంది, సిక్ ప్రాంతంలో సిక్ మతం అనేది ఒకటి ఉంటుంది, రాజస్థాన్ ప్రాంతంలో జైన్ మతం అనేది ఒకటి ఉంటుంది. మరి రకరకాలైనటువంటి మతం, అరేబియా ప్రాంతంలో పోతే ముస్లింల మతం ఒకటి ఉంటుంది. రకరకాల మతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అన్య మతాల కింద వస్తాయి. కాబట్టి అవన్నీ మనలను పరలోకానికి తీసుకువెళ్ళవు బైబిల్ ప్రకారము. మొదటి విషయం. ఇక రెండో విషయానికి వస్తే ఇది యూదుల బోధ అంటారు. ఈ యూదులు ఒక బోధ చేస్తూ వచ్చారు మొట్టమొదటి నుంచి కూడా. అందులో ఉన్నట్టు ప్రస్తుతం ఉన్న కొన్ని సంఘాలు చెప్తాను. యెహోవా సాక్షులు అంటారు. ఈ యెహోవా సాక్షులు ఏంటంటే యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అంటారు. పాత నిబంధన కాలమే వాళ్ళు అనుసరిస్తారు కానీ క్రొత్త నిబంధన కాలం అనుసరించరు. అది భిన్నమైన బోధ, తప్పుడు బోధ, అబద్ధ బోధ. అందుకని ఇటువంటి యెహోవా సాక్షులను మన గృహాల దగ్గర చేర్చుకోకూడదు. వాళ్ళ బోధలు మనం వినొద్దు. వాళ్ళకి సంఘం అనేది లేదు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని నమ్మరు, వాళ్ళకి నరకం అనేది నమ్మరు. పాత నిబంధన కాలం అవన్నీ లేవు కదా, అందుకని వాళ్ళు నమ్మరు అవన్నీ కూడా. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అంటారు. కాబట్టి యెహోవాయే దేవుడు అంటే కానీ మిగతా విషయాలు వాళ్ళు నమ్మరు. కాబట్టి ఆ బోధ మనకొద్దు. అది యూదుల బోధలో ఒక బోధ. ఇది రెండో వాళ్ళు ఎవరంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటారు. అంటే వీళ్ళు ఎవరంటే సబ్బాతు దినము, శనివారము ఆరాధన చేసేటటువంటి సంఘము ప్రపంచంలో చాలా పెద్దది ఉన్నది. యెహోవా సాక్షులు కూడా చాలా పెద్ద సంఘమే, ఇది కూడా చాలా పెద్ద సంఘమే. అయితే ఈ పెద్ద సంఘం అయినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో పడినటువంటి 7వ రోజు విశ్రాంతి దినము కాబట్టి మనం అందరం కూడా ఆదివారము కాకుండా శనివారం వెళ్ళి ఆరాధన చేద్దాము, ఆ పదాజ్ఞలు మనం పాటిస్తే మనం పరలోక రాజ్యం వెళతాము అనేది వీళ్ళ బోధ. ఇది కూడా భిన్నమైన బోధే, అబద్ధమైన బోధే, తప్పుడు బోధే. వాళ్ళ బోధ మనం వినవద్దు, వాళ్ళ మన ఇళ్ళకి రానివ్వద్దు, వాళ్ళ యొక్క చర్చికి వెళ్ళవద్దు. ఇది యూదా బోధలు అంటారు. వీళ్ళని గురించినటువంటి బోధ. అన్యుల బోధ అయిపోయిందా? యూదా బోధ. ఇప్పుడు మనకు కావాల్సిందండి క్రైస్తవ బోధ. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే క్రైస్తవంలో నేడు అనేకమైన శాఖలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి. ఏ శాఖ వారు వాళ్ళకు అనుకూలమైన విధానంలో ఇదే బైబిల్ని తీసుకొని బోధిస్తూ ప్రజలను వారికి అనుకూలంగా మలుచుకొని వారు అలాగా నడిపిస్తున్నారు సంఘాలను. కాబట్టి అలాంటి యొక్క విషయాలు వాక్య క్రమముగా ఉన్నవా, వాక్యానికి ప్రామాణికంగా ఉన్నవా, వాక్యానికి రుజువుగా ఉన్నదా అనేది మనం పరిశోధించి ఉన్నట్లయితే దానిని మనం ఏం చేయాలా? తప్పనిసరిగా అనుసరించాలి. సరే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో అన్నాడు,
మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. 13వ వచనములు అంటాడు, విశాల మార్గం, చాలా విశాల మార్గం, అందులో ప్రవేశించి వెళ్ళేవారు చాలామంది అంటారు. అంటే క్రైస్తవ మార్గం అంతా కూడా ఇరుకైన మార్గము, కష్టతరమైన మార్గము, బాధకరమైన మార్గము, శ్రమలతో కూడినటువంటి మార్గము, అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, ఆఖరికి మరణ పర్యంతము కూడా నమ్మకంగా ఉన్నవారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులవుతారు. అందుకని ఇది ఇరుకు మార్గము. మరి విశాల మార్గం కూడా ఉన్నది, ఇది కూడా క్రైస్తవ మార్గమే, ఇది కూడా విశాల మార్గం ఉన్నది. ఇరుకు మార్గంలో ఎలాంటి యొక్క పరిస్థితులు మనకు చూసినామో దానికి వ్యతిరేకమైన పరిస్థితులు విశాల మార్గంలో చూస్తాం. కాబట్టి విశాల మార్గాలు ఏంటో తర్వాత మనం చూస్తూ పోదాము. ఇంకొక రెండో విషయాలు మనకు వస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మరి 16వ వచనం నుంచి మనం ధ్యానించినట్లయితే ప్రభు చెప్తూ వచ్చాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మములు ధరించి మీ దగ్గరకు వస్తారు, లోన క్రూరమైన తోడేళ్ళు, వారి బోధన గురించి జాగ్రత్త పడండి అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఎవరు అబద్ధ ప్రవక్త, ఎవరు నిజం ప్రవక్త మనం తెలుసుకోవాలంటే మనకు ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క అనుభవం కావాలా. ఇది కానీ తెలియకపోతే ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఓహో చెప్పేదంతా కరెక్టే కదా, అందరు కూడా బైబిలే కదా చెప్పేది, ఎక్కువ మంది చెప్పే మాట ఏంటంటే అందరు బైబిలే కదా చెప్పేది, అందరు యేసు ప్రభు గారు చెప్పేది. అయితే అలాంటప్పుడు ప్రభు ఎందుకు చెప్పాడు అన్నమాట. వారు పైన గొర్రె చర్మం లాగా అంటే ఏమిటి దాని అర్థము, వాళ్ళు చూసేదానికి క్రైస్తవ బోధకుల్లాగా, క్రైస్తవ సేవకుల్లాగా, క్రైస్తవ మరి పిలువబడినటువంటి వారిలాగా, క్రీస్తును కలిగినటువంటి వారిలాగా గొర్రె చర్మము అన్నీ ఒక దేవుని యొక్క సేవకుడు, ఒక పాస్టర్ గారు ఎలాగ ఉండాలో అన్ని వేషాలతో కనబడతాడు. లోన ఎలాగుంటాడంటే క్రూరమైన తోడేళ్ళు. అంటే ఏంటంటే తోడేళ్ళు ఏంటి, తినేస్తుంది. కాబట్టి అనేకుల జీవితాలను ఆత్మీయంగా తినేస్తున్నారు. అందుకనే ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, ఆయన 24వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు, సాధ్యమైతే ఏర్పరచబడ్డవారు కూడా మోసపరచబడడానికి చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారన్నారు. కాబట్టి ఏర్పరచబడ్డ వాళ్ళు కూడా అంటే రక్షణ పొంది పరిశుద్ధంగా జీవిస్తూ ఏర్పరచబడ్డ వాళ్ళు కూడా మోసగించబడతారనే కదా దాని యొక్క అర్థం. అందుకని ప్రియమైన సోదరి సోదరుడా, దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే క్రైస్తవులో అనేకమైన బోధలు ఉన్నాయి. కొన్ని బోధలు మన పరలోకానికి నడిపిస్తాయి, కొన్ని బోధలు పరలోకానికి మనం నడిపించవు. అది క్రైస్తవ బోధే. అందుకని వాటిని మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, గ్రహించుకుంటూ అనుసరిస్తాం. మన మత స్వార్థలోనే ఆయన అంటున్నాడు, ప్రభువు యేసుక్రీస్తు వారు 21వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 21వ వచనంలో మత్తయి 7:21, ప్రభువా ప్రభువాను నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నేను ప్రభు అన్నాను, నేను పలానా చర్చికి పోయాను ప్రభు అన్నాను, నేను పలానా చర్చికి పోయాను ప్రభు అన్నాను, నేను పలానా సంఘానికి వెళ్ళాను ప్రభు అన్నాను, నేను పలానా గుడికి వెళ్ళాను ప్రభు అన్నాను, నేను పలానా మరి ఎక్కడికి వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను ప్రభు అన్నాను. ప్రభు అంటున్నాడు, ప్రభు అంటే నువ్వు పరలోక రాజ్యంలోకి రావు సుమా, నా తండ్రి చిత్తం ఉన్నది. ఆ తండ్రి చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యంలో ఉన్నది. కాబట్టి తండ్రి చిత్తాన్ని బోధించే సంఘాలు ఏమిటో చూసుకొని అక్కడికి మనం వెళ్ళాలి. అప్పుడు మనకు అర్థమైతే పరలోక రాజ్యం రావడం అంటే ఏమిటనేది అర్థమైందా. కాబట్టి ఇప్పుడు అక్కడ కింద ఉన్నది ఏమని అన్నారంటే, ఆ దినాన అనేకులు నన్ను చూసి, మత్తయి సువార్త 7వ అధ్యాయం ఏమిటో, అయ్యా నీ నామాన ప్రవచనాలు చెప్పలేదా, నీ నామాన దయ్యాలను కొట్టలేదా, నీ నామాన అనేకమైనటువంటి స్వస్థతలు చేయలేదా, నీ నామాన అనేకమైన అద్భుతాల కార్యాలు చేయలేదా అని. వీళ్ళెవరు? సేవకులు. ఏ సేవకులు వీళ్ళు అంటే స్వస్థతలు చేసే సేవకులు, దయ్యాలు వెళ్ళగొట్టే సేవకులు, ఆయన నామం పేరిట సువార్తను ప్రకటించేటటువంటి సేవకులు, అద్భుతాలు చేసినటువంటి సేవకులు. ప్రభు దగ్గర నిలబడి ఏమంటున్నారంటే, అయ్యా నీ నామం పేరిట చేశాం. అయితే ప్రభు ఏమంటాడంటే వాళ్ళని, అవును నువ్వు చేసేది నా నామం పేరిటే, కానీ ఏమన్నాడు తెలుసా, అక్రమము చేయువారులారా
నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి అని అంటాడు. అమ్మయ్యా, ఎంత భయంకరమైన విషయం అది. పాపం చేసిన వాళ్ళారా అనలో ఆయన, అక్రమము చేసిన వాడా అని అన్నాడు. అక్రమం అంటే అర్థం ఏంటంటే ఒక క్రమమైనది లేదు తన యొక్క జీవితంలో. క్రమమైన లేని విశ్వాస జీవితము, క్రమమైన లేని విశ్వాస కుటుంబ జీవితము, క్రమమైనటువంటి లేనటువంటి సంఘ జీవితము, క్రమము లేనటువంటి యొక్క సేవా జీవితాన్ని ప్రభు ఏమంటాడంటే, అక్రమకారుడా, అక్రమ సంఘమా, అక్రమ సేవకుడా, అక్రమైన విశ్వాసి, అక్రమైనటువంటి విశ్వాస కుటుంబమా, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ప్రియమైన సోదరి సోదరుడా, నిజమే కదా, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కదా. సరే, అలాగైతే మరి మనం పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలా? ప్రభు చెప్పాడు, చాలా శ్రేష్టమైన మాటలు చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో. మత్తయి 5వ అధ్యాయం అన్నాడు 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని అన్నాడు. నువ్వు దేవుని చూడాలంటే ఏం చేయాలా? హృదయ శుద్ధి కావాలా నీకు. కాబట్టి నీకు హృదయ శుద్ధిని గురించి బోధించే బోధకుడు కావాలి, హృదయ శుద్ధిని గురించి బోధించే సంఘము కావాలి. ఆ సంఘము, ఆ బోధకుని బోధ వింటే నువ్వు తప్పనిసరిగా పరలోక రాజ్యానికి వెళతావు. లేదండి, నేను స్వస్థతలు పోయినానండి, అద్భుతాలు చూశానండి, నేను ఆ కార్యానికి పోయినండి, ఈ కార్యం పోయినంటే ప్రభు ద్వారా నీవెవరో నాకు తెలియదు అంటాడు. రెండో మాట ఏమన్నాడు అక్కడ పరలోక రాజ్యం 5వ అధ్యాయంలో, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అన్నాడు. నీతి నిమిత్తం అంటే ఏంటి? ప్రభువుని అంగీకరించిన కారణం చేత నువ్వు హింసించబడతావు. నీ బంధువుల ద్వారా, నీ మిత్రుల ద్వారా, నీ కలిగిన వారి ద్వారా, నువ్వు ఉన్న వారి ద్వారా, నీకు తెలిసిన వారి ద్వారా రకరకాల హింసలు నీ జీవితంలోకి వస్తాయి. అప్పుడు నువ్వు హింసించబడితే నీది పరలోక రాజ్యం అన్నాడు ప్రభు. లేదు, నేను ప్రభు నమ్ముకుంటే దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడంటే ఇంజనీర్ అయిపోయినాను, ఎంత ఆశీర్వదించాడంటే డాక్టర్ అయిపోయినాను, ఎంత ఆశీర్వదించిన అమెరికా వెళ్ళిపోయినాను, ఎంత ఆశీర్వదించమనంటే పెద్ద అపార్ట్మెంట్ కొన్నాను, ఎంత ఆశీర్వదించానంటే 30 ఎకరాల భూమిని కొన్నాను, ఎంత ఆశీర్వదించబడ్డానంటే వెండి బంగారం అంతా నాదే. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు యొక్క ఆశీర్వాదం దాని మీద. ఆకలి, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, నీతి కొరకై హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. జనులు నా నిమిత్తము మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోక రాజ్యములో మీ ఫలము అధికమైపోతుంది. పరలోక రాజ్యం మనకు రావడమే కాకుండా మన ఫలం కూడా అధికమైపోతుంది. ఎక్కడ? పరలోక రాజ్యములో. ఎవరు? నా నిమిత్తము, దేవుని నిమిత్తము నిందల పడేవారు, హింసల పడేవారు, నా నామ నిమిత్తం మీరు నిందించబడి, అవమానపరచబడి, హింసించబడి, వేధించబడి, బాధించబడినటువంటి వారు మీరు సంతోషించుడి ఈ లోకంలో, పరలోకంలో మీ యొక్క అలాంటి బోధకుల దగ్గరికి నీ వెళ్ళాలి, అలాంటి బోధకుల యొక్క సంఘాలకు నీ వెళ్ళాలి. లేదు, నా సంఘానికి వస్తే నీకు దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు, నీకు బిడ్డలు పుట్టబోతున్నారు, నీకు పెళ్లి కాబోతున్నది, నువ్వు ఇంగ్లాండ్ పోబోతున్నావు, నువ్వు మేడ కొనబోతున్నావు, అద్భుతంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడంటావా? పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశమే నీకు ఉండదు. దేవుని యొక్క వాక్యం ఇది. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి మానవు ఏ బోధ వింటే నేను పరలోక రాజ్యానికి వెళతాను. ఆయన అన్నాడు హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఒక మాట అన్నాడు 10వ అధ్యాయంలో, పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యానికి, పరిశుద్ధత లేకుండా ఎవరు క్రీస్తు ప్రభును చూడరు అని అన్నాడు. అంటే పరలోక రాజ్యం పవిత్రమైనది, పరలోకంలో ఉన్న దేవదూతలు పవిత్రులు, పరలోకున్న ప్రభు కూడా పవిత్రుడే. ఆ పవిత్రమైన స్థలాన్ని పోలితే మనం అపవిత్రులుగా వెళ్ళగలగలము? పవిత్రమైన జీవితం అవసరం. కాబట్టి ఈ అనుభవాలు చాలా ప్రాముఖ్యము. పరలోక రాజ్యం మనం వెళ్ళాలి అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, నేను వెళ్ళే సంఘంలో ఇవి చెప్తున్నారా? హృదయ శుద్ధిని గురించి చెప్తుంటున్నాడా? లేకపోతే మరి ఆ నీతి కొరకై ఆకలి దప్పులు గలమని చెప్తుంటున్నాడా? నేను వెళ్ళే సంఘంలో నీతి కొరకు హింసలు, నిందలు, అవమానాలు వస్తే భరించమని చెప్తుంటున్నాడా? మరి నా సంఘంలో ఏం చెప్తుంటున్నారు అనేది నువ్వు ఆలోచించి అప్పుడు నీకు అర్థమవుతుంది. నీవు పరలోకి వెళతావా, ఇంకో దగ్గరికి వెళతావా, నీవే నిర్ణయించుకుంటావు. మత్తయి 10వ అధ్యాయం అన్నాడు, నన్ను వెంబడించు ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమని చెప్పాడు.
నన్ను వెంబడించేవాడు ఏంది, సిలువను ఎత్తుకొని వెంబడించమని. అప్పుడు సిలువేశాడా ప్రభు సిలువలో పడలేదు. అయితే ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? సిలువ అంటే సిలువ ఎంత బాధాకరమో అలాంటి బాధలను సహిస్తే అప్పుడేమన్నాడు, తన సిలువను వెంబడింపినవాడు నాకు పాత్రుడు కాడను. పాత్రుడు అంటే ఏమిటి? ఆయన రాజ్యానికి మన వారసులము కాము, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేము. ఈ కారణం చేత మనం అందరం కూడా ఆయన సిలువను ఎత్తుకొని లోకంలో వెళుతున్నామా? ఆయన సిలువ అనగా భరించలేనటువంటి యొక్క బాధలు, భరించలేనటువంటి రోగాలు ఆయన కొరకాయి, భరించలేనటువంటి వేదాలు ఆయన కొరకాయి. మనకు ప్రశ్న వస్తుంది, ఏంటి దేవుడు నమ్ముకున్న తర్వాత ఇన్ని కష్టాలు వస్తాయా? అవును, ఇన్ని కష్టాలు వస్తాయి. దానికి కారణం ఏంటంటే ఈ లోకము శైతాను చేతిలో ఉన్నది. ఈ లోకం యొక్క అధికారి శైతాను, వాడి కింద పనిచేసే అధికారులు అందరూ కూడా ప్రపంచంలో అధికార పరిపాలకులుగా ఉంటున్నారు. వాళ్ళ కింద మనం ఉంటున్నాం. అందుకనే మనకి హింసలు వస్తాయి, అందుకనే మనకు బాధలు వస్తాయి, అందుకనే మనకు అవమానాలు వస్తాయి, అందుకని మనం లెక్క చేసేవారు లేరు, మనకు భోజనాలు పెట్టేవారు లేరు, మనకు చేసేవాళ్ళు ఎవరు లేరు. అయితే ఆయన ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, పరలోక రాజ్యం వెళ్ళాలి. యోహాను సువార్త 3:3 ఒక మాట ఉన్నది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యంలో చూడగలడు అని అన్నాడు. అంటే క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? పాత జన్మ పోవాలా, పాత అలవాట్లు పోవాలా, పాత పద్ధతులు పోవాలా, పాత ఆచారాలు పోవాలా, పాత విధానాలు పోవాలా, పాత జీవితం మారిపోవాలా. దానిని క్రొత్త జన్మ అంటారు. వాళ్ళు పరలోక రాజ్యాన్ని చూస్తారట. నో ఎంట్రన్స్, ఓన్లీ దే కెన్ సీ. అయితే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని 5వ వచనంలో ఉంది. ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏముంది? ఇప్పుడు మనకు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా అంటే ఏంటి? పరిశుద్ధాత్మను మనం పొందాలి. అదే మీకు చెప్తున్న అనుభవాలు. పరిశుద్ధాత్మ నేను పాపను ఒప్పించాడా? నువ్వు పాపను ఒప్పుకున్నావా? పాపాలు క్షమించబడ్డాయని నమ్మున్నావా? పాపాలను విడిచిపెట్టేసినావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? అది ఆత్మ ద్వారా బాప్తీసం అంటే. నీటి ద్వారా బాప్తీసం అనగా నీటిలో మనం సంపూర్ణంగా మునిగిపోయి బాప్తీసం తీసుకోండి అనగా మన పాత పాపాలన్నీ కూడా నీటిలో కొట్టుకొని పోయినాయని అర్థము. కాబట్టి ఇవన్నీ కాల సమయంలో నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, పరలోక రాజ్యములోకి ఎవరు వెళతారంటే మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆ బోధ చేసే వాళ్ళ దగ్గర వెళ్తున్నావా? నీ వెళ్ళే సంఘంలో మారు మనసు గురించి బోధిస్తున్నారా? నీ వెళ్ళే సంఘంలో పాప క్షమాపణ గురించి బోధిస్తున్నారా? నీ వెళ్ళే సంఘంలో యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన సంఘాన్ని బోధిస్తున్నారా? నీ వెళ్ళిన సంఘంలో మరి నీ యొక్క బాప్తిసాన్ని గురించి బోధిస్తున్నారా? ఏ సంఘానికి మనం వెళ్ళాలా? ఏ బోధ వింటే మన పరలోక రాజ్యానికి వెళతాం? ప్రకటన గ్రంథం 2:7 అంటున్నాడు, జయించేవాడు నాతో పాటు పరలోక రాజ్యంలో ఉంటానంటాడు. జయించేవారు పరలోక రాజ్యంలో తండ్రితో ఉండాలి. ఏది జయించాలా? మనం ప్రభు బిడ్డలు అయిపోయిందా? అనుదినం వచ్చే శోధనలు, అనుదినం వచ్చే పరిశోధనలు, అనుదినం వచ్చే ఆకర్షణలు, అనుదినాలు వచ్చినటువంటి రకరకాలైనటువంటి పాప సంబంధమైన అనుభూతులు, పాప సంబంధమైన కోరికలు, పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, పాప సంబంధమైనటువంటి తలంపులు, పాప సంబంధమైనటువంటి యొక్క కార్యాలు, వాటి నుంచి మనం చేయించుకుంటే తప్పక పరలోక రాజ్యం. ఈ బోధన ఎవరు చేస్తున్నారు? నీకు నీ వెళ్ళే సంఘంలో చేస్తున్నారా? అది ఏ సంఘమైనా కావచ్చు. తర్వాత చూసుకుందాం అసలు సంఘం అనేది ఎలాగొచ్చిందో ఎలాగ వచ్చిందో మీకు గత కొన్ని వారాలుగా చెప్తూనే ఉన్నాను. కాబట్టి మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, మనం వెళ్ళే సంఘంలో ఈ బోధ ఉన్నదా లేదా చూసుకోండి. మీరు పరిశుద్ధత గురించిన బోధ అక్కడ ఉన్నదా? విశ్వాసాన్ని గురించిన బోధ అక్కడ ఉన్నదా? క్రీస్తు కొరకై సిలువ మోయాలనే బోధ అక్కడ ఉన్నదా? క్రీస్తు కొరకై నిందలో అవమానాలు పొందాలనే బోధ అక్కడ ఉన్నదా? మారు మనసును గురించినటువంటి బోధ అందులో ఉన్నదా? పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ ఫలాలు ఫలించాలనే బోధ అందులో ఉన్నదా? ఇలాంటి యొక్క బోధలు లేని సంఘానికి నీవు వెళ్ళకపోతే పరలోక రాజ్యంలో ఖచ్చితంగానే వెళ్ళలేవు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. అందుకని ప్రియమైన సోదరుడా, ప్రభువా ప్రభు అన్నంత మాత్రాన నా దగ్గరికి రావు. నా నామ పేరు దయ్యాలు అలగొట్టినా లేక నా నామ పేరు నువ్వు ఏ బోధ చేసినా కూడా నీవు కూడా లేదు. అందుకనే ఐదుగురు బుద్ధిగల కన్యకులు ప్రభు దగ్గరికి వెళ్ళారు, పెండ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళారు. 5 విడిచిపెట్టబడ్డారు. 3 రకాలైనటువంటి సేవకుల్లో బలా నమ్మకమైన దాసులని 2 అనిపించుకున్నారు, 1 విడబడ్డారు. 2 విశ్వాసుల్లో ప్రభు యొక్క శబ్దం వచ్చినప్పుడు 1 ఎత్తబడ్డారు, 1 విశ్వాసం విడబడింది. దీనికి కారణం ఏంటంటే వారు విన్న బోధలు, వారు వెళ్ళిన సంఘము.
వారికి బోధించిన సేవకుడు. కాబట్టి ఈ రోజున ఈ మాటల ప్రకారము మన ప్రశ్న ఏమిటి? పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏ బోధ వింటే పరలోక రాజ్యానికి వెళతాను? ఎందుకంటే చివరి దినాల్లో రకరకాల బోధలు ఉన్నాయి. ప్రభుత్వమైతే రేపటి దినాన మరొక దినాన అవన్నీ కూడా మీతో చెప్తాను. లోకంలో ఎన్ని రకాల బోధలు ఉన్నాయో ఆ బోధలోంచి మనం ఎలాగ తప్పించుకోవాలో, అసలు ఇలాంటి బోధలు ఎందుకు వచ్చినాయో అవన్నీ కూడా తర్వాత వాటిలో మనం చూసుకోబోతున్నాం. ఇప్పుడైతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళే బోధన గురించి మనం విన్నాం కాబట్టి దానిని బట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువా నేను పరలోక రాజ్యం రావాలనుకుంటున్నాను అయ్యా, దయతోటి నన్ను అంగీకరించి ప్రభువా, ఇలాంటి బోధ ఎక్కడ చెప్తారో, ఏ సంఘంలో చెప్తారో ఆ సంఘాన్ని నన్ను నడిపించు ప్రభు అని అడిగితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవా నీకు వందనాలు స్తోత్రాలు. మా తండ్రి యొక్క శ్రేష్టమైన మాటలు మీరు మాట్లాడుతూ వచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల ధ్యానంలో తండ్రి మా ప్రభువ ఎవరైతే మాటలు వింటూ వచ్చినారో వారు సరైన బోధ విని సరైన స్థలానికి వెళ్ళి సరైన సంఘంలో ఉండి పరలోక రాజ్యం ప్రవేశించిన బిడ్డలుగా చేయమని, ఎవరు తప్పుడు బోధలో తప్పుడు సిద్ధాంతాల్లో రకరకాలుగా వెళుతున్నారు వారితో మాట్లాడి వారిని తప్పించమని ప్రార్థన చేస్తూ మీ దయలాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి రానున్న దినాల్లో ఇంకా వివరంగా మేము చూసి దానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుచితమైతే మరొక దినాన ఈ చివరి దినాల్లో ఉన్న బోధలేంటి, కల్పనా కథలు అంటే ఏమిటి, అనుకూలమైనటువంటి బోధలేంటి, భిన్నమైనటువంటి బోధలేంటి, అబద్ధమైనటువంటి బోధలేంటి, వీటిని గురించిన మరొక అంశం మీద మనము చూడబోతుంటున్నాం. ఇవి నా శ్రేష్టమైన మాటలు అనేకులు తెలియచేయండి, అనేకులు పరలోక మార్గాన్ని చూపించండి. తప్పుడు మార్గాలు ఎవరైతే వెళుతున్నారో వాళ్ళని మళ్ళించేసేసేయండి. లేకపోతే అందరూ కూడా నరకానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ప్రియులారా, అటు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.